నెట్ పోయింది. మొబైల్ డేటాతో జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ ఏంటంటే నేను ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు నేను ఏం చెప్తానంటే సో ప్రేమ్పాల్కి నాకు తెలిసి డౌట్ కంప్లీట్ అన్ని క్లాసెస్ జాయిన్ అవ్వడం అనేది ప్రేమ్పాల్కి నాట్ పాసిబుల్. పాప ఇప్పుడే ఏదో మేనేజ్ చేస్తున్నారు అతను. సో దీప్తి ఇఫ్ పాసిబుల్ మీరు అన్ని క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. కుదిరినవన్నీ కూడా నేను స్పెషల్ పర్మిషన్ తీసుకుంటా. ఈవెన్ నా పర్సనల్ బ్యాచెస్ స్టార్ట్ అయినా కానీ మీకు ఫ్రీగా నేను దాంట్లో జాయిన్ చేస్తా. ఓకేనా? సో ఓకే నా పర్సనల్ బ్యాచెస్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను లైవ్ టెక్ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ వాళ్ళు చాలా తక్కువ ఛార్జ్ చేశారు. ఫస్ట్ టైం నా క్లాసెస్ తీసుకుంటున్నారని 2200. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కొంచెం వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో నేను అది మీకైతే సజెస్ట్ చెయ్యను. ఎందుకంటే ఆల్రెడీ మీరు నేర్చేసుకున్నారు కదా. సో మనీ పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, రైట్? సో నేను ఆ, వాళ్ళకి అసలు ఏం నేర్పించాను అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను. అంటే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో నాకు 2 months టైం ఉండింది దానికి. సో యా సో మొన్న నేను ఇది చెప్పాను కదా, ఇది రోజ్ ఫ్లవర్ది మీకు షేర్ చేయలేదా నేను? లేదు మా మీరు స్టేటస్ లో పెట్టుకున్నారు ఉమెన్స్ డే రోజు. ఏదో కంప్లీట్ లాగా చెప్తున్నా. అవునా? కాదు, నేను అక్కడ ఓకే చూసాను ఇవి, అందుకని అంటున్నాను. ఓకే ఓకే. సో ఇది ఆ, నేను చేయడం నేర్పించాను అనమాట. సో వాళ్ళు నిన్న క్లాస్ లో ఇది చేశారు, అంటే డంబెల్ మాట్లాడుతున్నట్టు. వీడియో అన్సపోర్టెడ్ డెస్క్టాప్. ఓకే, నిన్న ప్లే అయింది, ఇవాళ ప్లే అవట్లా. ఓకే. సో ఇది వీడియో ఒకటి, ఇది ఇది కూడా నిన్న క్లాస్ లో చేసాం. ఇట్లాంటిదే ఈ రోజ్ ఫ్లవర్ ఉంది కదా, మొబైల్ డేటా కదా, అందుకే రావట్లా. ఉండండి, నెట్ వచ్చింది, నేను దీనికి కనెక్ట్ అవుతాను. సో ఐ థింక్ వైఫై కైనా ఇది కనిపిస్తుంది. నాకు ఇది మీకు నేర్పించాలని ఉంది కానీ నాకు అసలు టైం సరిపోవట్లా. సో దిస్ ఈస్ ఓకే, ప్లే అవ్వట్లా. సో వాళ్ళకి ఇందాక ప్రాంప్ట్ పంపించాను అనమాట. ఓకే. సో ఇది ఆల్రెడీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీళ్ళకి చేయమని చెప్పాను ఇట్లాంటి వీడియోస్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ లో కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్తున్నారు. సో నేను ఏం చేస్తానంటే దీప్తి ఇవన్నీ కూడా అసలు ఎలా చేయాలి, ఇప్పుడు ఇది క్రియేట్ చేశారు కదా, నేను నా స్టేటస్ లో చూసాను అని అన్నారు కదా. సో నేను గ్రూప్ లో షేర్ చేస్తాను వీలైతే. ఇప్పుడు ఎక్కడుందో తెలీదు ఇది. సో అవి ఎలా చెయ్యాలి అనేది నేను మీకు ఇది నా వెబ్సైట్ లో పెట్టి నేను మీకు షేర్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మీరు అది చూసుకొని మీరు కూడా క్రియేట్ చేయండి. ఓకే. సో మీ లింక్డ్ఇన్ లో అండ్ మీ ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ పెడితే కొంచెం వెయిటేజ్ వస్తుంది. నేను ఊరికే నా ఇన్స్టాగ్రామ్ లో ఇది షేర్ చేశాను, 300 లైక్స్ దాకా వచ్చినాయి. అంటే జనాలు లైక్ చేస్తున్నారు బాగా ఇట్లాంటివి. ఒక్క నిమిషం చూపిస్తాను. నాది డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయలేదు, తర్వాత దాంట్లో నేను ఇది చేశాను, అదే కొలాబరేట్ చేశాను. సో యా, ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? 3207 లైక్స్. చాలా మంది లైక్స్ కన్నా కూడాను షేర్స్ ఎక్కువైనట్టున్నాయి. 100 ఎంతో షేర్స్. ఓ షేర్స్ ఇక్కడ కనిపించట్లేదా? యా, షేర్స్ 127 షేర్స్. ఓకే, అంటే వైరల్ అవ్వలేదు. మామూలుగా వైరల్ అంటే కొన్ని థౌజండ్స్ లో వెళ్ళిపోతాయి నా వీడియోస్. సో ఇది ఏంటంటే 327 లైక్స్ అయినాయి అండ్ 127 షేర్స్ అయిపోయినాయి. సో ఇట్లాంటివి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లాంటివి గనక మీ లింక్డ్ఇన్ లో మీ దీంట్లో మీరు షేర్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ వెయిటేజ్ ఫర్ యువర్ ప్రొఫైల్. అంటే జనాలు ఆగి చూస్తున్నారు కదా, ఒరే ఓకే వీళ్ళకి ఇది వచ్చి నేర్చేసుకున్నారు అనేది జనాలు నోటీస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో అవన్నీ తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. నిన్న మనము ఏం చేసామంటే, అసలు ఎస్ఈఓ బ్యాక్ వస్తున్నాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేసాం కదా. సో నిన్న క్లాస్‌లో అసలు గూగుల్ ఎలా వర్క్ అవుతుంది, గూగుల్ అల్గోరిథం ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం. అంటే స్పైడర్స్‌ని పంపించేస్తుంది. మనం రోబో సినిమా రజనీకాంత్‌ని కూడా గుర్తు తెచ్చేసుకొని మాట్లాడేసుకున్నాం, రైట్? సో స్పైడర్‌ని పంపించేస్తుంది, మొత్తం క్రాల్ చేస్తుంది, ఇండెక్స్ చేస్తుంది. ఇండెక్స్ చేయడం అంటే ఆ డబ్బాలో పెట్టేయడం, రైట్? సో పెట్టేసి గూగుల్‌కి ఇచ్చేసేయడం. అంటే డేటా సెంటర్‌లో పెట్టి గూగుల్‌కి సబ్మిట్ చేయడం. సో అవన్నీ చేస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. అండ్ లాస్ట్‌కి ఒక ఎగ్జాంపుల్ కూడాను మీకు ఇది కనిపిస్తుందా? వాట్ ఈస్ ఎ కీవర్డ్, టైప్స్ ఆఫ్ కీవర్డ్ అనే స్క్రీన్ ఎస్ మ్యామ్. కనిపిస్తుందా? యాహ్! ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. దీప్తి గనక ఒకవేళ వేణుగోపాల స్వామి టెంపుల్ అని టైప్ చేస్తే గూగుల్‌లో, సో గూగుల్ ఎలా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్ లో వెతికి ఏ వెబ్‌సైట్ లో ఆ కీవర్డ్ ఉందా అని సెర్చ్ చేస్తుంది, చేసి చూపిస్తుంది అనేది కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాం. ఓకే. సో ఇప్పుడు మనకి 2 వెబ్‌సైట్స్ ఉన్నాయి.
ప్రేమ్పాల్ ఒక వెబ్సైట్ ఉంది అండ్ దీప్తి వెబ్సైట్ ఉంది. ప్రేమ్పాల్ వెబ్సైట్ డిజైనింగ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు అండ్ దీప్తిది వెబ్సైట్ డిజైనింగ్ కి కొంత మా హెల్ప్ కావాలి అండ్ ఈ డిజైన్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అది చాలా రేరు, దాని మీద మీరు పెట్టుకోవచ్చు. సో అట్లా ఎవరైనా వెతుకుతుంటే అటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కోసం ఎవరు చేస్తారా అనేది వెతుకుతుంటే మీ ఇద్దరు సైట్స్ గూగుల్ చూపించాలి, రైట్? చూపించాలి అని అంటే గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ. ఓకే. సో గూగుల్ అలా చూపించాలి అని అంటే గుడ్ జనాలందరూ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్, బాగుందా ఇప్పుడు మీకు? మ్యామ్. ఓకే ఓకే. సో జనాలందరూ ఏమేం వెతుకుతున్నారు అనేది అవన్నీ మనకు తెలియాలి, రైట్? అస్సలు వాటిని కీవర్డ్ అని అంటాం. మనం ఏదైనా గూగుల్ ఓపెన్ చేసి ఏదైనా వెతుకుతున్నాం, ఏదైనా టైప్ చేస్తున్నాము అని అంటే దాన్ని కీవర్డ్ అని అంటాం. ఒక 4 లైన్స్ మనం టైప్ చేసి వెతికినా కానీ గూగుల్‌లో దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్ అన్నమాట, రైట్? ఒక లైన్, ఒక 4 వర్డ్స్ పెట్టి వెతుకుతాము. లేదంటే రివ్యూ ఆఫ్ ఏ మూవీ అని చెప్పేసి అని వెతుకుతాము గూగుల్‌లో. అలా ఏమి మనం టైప్ చేసినా, ఎంత పెద్ద లైన్ టైప్ చేసినా గానీ దాన్ని కీవర్డ్స్ అని అంటాం. ఓకే. సో వాట్ ఈస్ ద కీవర్డ్? మనం అవి నేర్చుకుంటే సో ఆ కీవర్డ్స్ అన్ని మన వెబ్సైట్‌లో ఉంటే మన వెబ్సైట్ టాప్‌లోకి వస్తుంది. సో దానికోసం అసలు కీవర్డ్స్ ఏంటి, ఎన్ని రకాల కీవర్డ్స్ ఉంటాయి అని ఫస్ట్ నేర్చుకుందాం. ఓకే. నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది అప్పుడు ఎలా సెర్చ్ చేయాలి, ఆ కీవర్డ్స్ అన్ని ఎలా తీసుకోవాలని, రైట్? సో వాట్ ఈస్ ఏ కీవర్డ్? టైప్స్ ఆఫ్ కీవర్డ్. ఓకే. సో కీవర్డ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఎవరైనా ఏదన్నా ఒక అవుట్పుట్ కోసము గూగుల్‌లో వెతికారనుకోండి, రైట్? సో దాన్ని కీవర్డ్ అని అంటాం. ఆ కీవర్డ్స్ ని 2 రకాలుగా, మెయిన్‌గా 2 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఓకే. దీస్ కీవర్డ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ లాంగ్ టెయిల్ కీవర్డ్స్. ఈ పీపీటీ సరిగ్గా లేదు. ఎప్పుడో చాలా పాత పీపీటీ. సో నేను ఇంకా దీన్ని మోడిఫై చేయలేదు. సో మేబీ నెక్స్ట్ బ్యాచ్ కన్నా నేను ఇది మోడిఫై చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువగా పీపీటీస్ వాడను. డైరెక్ట్ గానే చెప్తాను కాబట్టి నేను పీపీటీస్ మీద కాన్సంట్రేట్ చేయలే. ఆ మాడ్యూల్స్ ని ఎన్హాన్స్ చేద్దాము, ఏమి లేటెస్ట్ చెప్దాము అది చూసాను కానీ పీపీటీస్ నేను ఎన్హాన్స్ చేయలే. మేబీ నెక్స్ట్ బ్యాచ్ కన్నా ఇది చేయాలి. ఓకే. సో కీవర్డ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అని అంటాము. ఇంకోటి షార్ట్ టెయిల్ కీవర్డ్స్ ఆర్ బ్రాడ్ కీవర్డ్స్. ఈ షార్ట్ టెయిల్ కీవర్డ్స్ ని జనరల్ గా షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అనేది వాడుకలో లేదు, బ్రాడ్ కీవర్డ్స్ అని అంటాం. లాంగ్ టెయిల్ కీవర్డ్స్, బ్రాడ్ కీవర్డ్స్. బట్ షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అన్నా బ్రాడ్ కీవర్డ్స్ అన్నా ఒకటే. ఓకే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇది గుర్తుండట్లేదే అని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు మీరు గూగుల్ వెతుక్కొని ఎన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్ అని మీరు సెర్చ్ చేసుకుంటే చాలు. అంతగా నేను పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో నేను పర్ఫార్మెన్స్ గోల్స్ అవన్నీ గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా, అలా ఇవేమి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఈ బ్రాడ్ కీవర్డ్స్, షార్ట్ టెయిల్ కీవర్డ్స్, బ్రాడ్ కీవర్డ్స్ ఉంటాయి కదా, అది అసలు మనం యూజే చెయ్యం. ఓకే. అవసరమే లేదది. సో దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే. ఈ బ్రాడ్ కీవర్డ్స్ నేను చెప్తా. ఈ బ్రాడ్ కీవర్డ్స్ అనంటే, షార్ట్ టెయిల్ కీవర్డ్స్, బ్రాడ్ కీవర్డ్స్ అనంటే 1 ఆ 2 వర్డ్స్ మాత్రమే మనం గూగుల్‌లో టైప్ చేసి వెతుకుతాం. ఓకే. నేను ఎగ్జాంపుల్ చెప్పగలరా దీప్తి? 1 వర్డ్ ఆర్ 2 వర్డ్స్ మాత్రమే టైప్ చేస్తాం. మీకు గుర్తు రాకపోతే పర్వాలేదు, ఒక్కసారి ట్రై చేయండి. ఓకే. నేను చెప్తా. అవన్నీ కూడా హై కాంపిటీషన్ కీవర్డ్స్ అన్నమాట. బ్రాడ్ కీవర్డ్స్. ఓకే. ఆ బ్రాడ్ కీవర్డ్స్ కూడా అగైన్ డివైడెడ్ ఇంటూ 2 ఆర్ 3. ఓకే. 2 టైప్స్. ఒకటి నావిగేషనల్, ఇంకోటి జనరల్. ఓకే. నావిగేషనల్ అంటే ఏంటనంటే మనం గూగుల్‌లో టైప్ చేస్తాం. ఫేస్‌బుక్ అని టైప్ చేస్తాం. అంటే మన ఇంటెన్షన్ ఏంటి? ఫేస్‌బుక్ సైట్‌కి వెళ్ళాలని. అంతేగాని ఫేస్‌బుక్ ఒక డెఫినిషన్ నేర్చుకోవాలని కాదు, రైట్? ఫేస్‌బుక్ ఎలా క్రియేట్ చేశారనేది నేర్చుకోవడానికి కాదు. మనం జనరల్‌గా నావిగేట్ అంటే గూగుల్‌లో ఫేస్‌బుక్ అని టైప్ చేసామంటే మనం వి వాంట్ టు నావిగేట్ టు థాట్ వెబ్‌సైట్. ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలని. అమెజాన్ అని చెప్పి టైప్ చేస్తాం గూగుల్‌లో. అంటే ఏంటి? అమెజాన్ సైట్ మీద ల్యాండ్ అవ్వడానికి. అంతేగాని అమెజాన్ డెఫినిషన్‌కి కాదు. నైకీ షూస్ ఇట్లాంటివన్నీ నావిగేషనల్ కీవర్డ్స్ అన్నమాట. అంటే మనం గూగుల్‌లో టైప్ చేసేది దీనికి నావిగేట్ అవ్వడానికి. ఇంకా వేరే దానికి 90% పీపుల్ ఏంటంటే స్పెల్లింగ్ మర్చిపోవడం వల్ల కానీ, లేదంటే ఆ యూఆర్ఎల్ తెలియకపోవడం వల్ల కానీ, సో జనరల్‌గా గూగుల్‌లో ఇలా టైప్ చేస్తారు. టైప్ చేసి డైరెక్ట్‌గా ఆ వెబ్‌సైట్‌కి నావిగేట్ అవుతారు. సో అందుకని ఇవన్నీ కూడా నావిగేషనల్ కీవర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ జనరల్. ఈ జనరల్ కీవర్డ్స్ అంటే ఏంటి అనంటే సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అని ఎవరైనా టైప్ చేశారనుకోండి. అంటే
ఏంటని గూగుల్కి ఏం అర్థం అవ్వాలి అంటే వీళ్ళు ఏమైనా సేల్ చేయాలనుకుంటున్నారా, లేదంటే సేల్స్ డెఫినేషన్ అడుగుతున్నారా, లేదంటే సేల్స్ వెబ్సైట్స్ కోసం చూస్తున్నారా? సో దానికి అర్థం కాదు. ఇవన్నీ జనరలైజ్డ్ కీవర్డ్స్ అన్నమాట. ఓకే. బెస్ట్ ల్యాప్టాప్స్ అని అంటే ఏంటి? మనం కొనాలనుకుంటున్నామా, అమ్మాలనుకుంటున్నామా, బెస్ట్ ల్యాప్టాప్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమై ఉండాలని వెతుకుతున్నామా? క్లియర్ గా లేదు. ఓకే. ఈవెన్ వాలంటరీ సర్వీసెస్ కూడా వాలంటరీ సర్వీసెస్ అని మనం టైప్ చేసాము అని అంటే సో గూగుల్కి అర్థం కాదు. ఇస్తుంది అదేదో వెబ్సైట్స్ కానీ గూగుల్కి మన ఇంటెన్షన్ క్లియర్ గా లేదు. అంటే మనం వాలంటరీ సర్వీసెస్ ఎవరైనా ఎన్జిఓస్ ఇస్తున్నారా అనేది వెతుకుతున్నామా, లేదంటే మనమే ఏమన్నా వాలంటీర్స్ ని మన ఎన్జిఓకి రిక్రూట్ చేసుకోవాలని చూస్తున్నామా? సో నథింగ్ మనకి క్లారిటీ లేదనమాట. సో దీస్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఆర్ కాల్డ్ జనరల్ కీవర్డ్స్. సో బ్రాడ్ వర్డ్స్ లో నావిగేషనల్ ఉంటాయి, జనరల్ కీవర్డ్స్ ఉంటాయి. ఇవి మనం అస్సలు యూజ్ చేయం, మనకి సంబంధమే లేదు. విన్నామా, మర్చిపోయామా, అంతే. రైట్. సో నెక్స్ట్ ఇవన్నీ ఫేస్బుక్, నైక్ ఇష్యూస్, ఇవన్నీ అంటే మనం ఆ సైట్ కి వెళ్ళడానికి యూజ్ చేస్తాం. అస్సలు మనకి ఇంపార్టెంట్వి లాంగ్ టైల్ కీవర్డ్స్. ఓకే. ఇది స్టూడెంట్స్ కి ఇలా ఇలా పెడితే కొంచెం క్యాచీగా ఉంటుంది, గుర్తుంటుంది అని చెప్పి ఓనే కుక్క తోకుంటుంది కదా అని కుక్క బొమ్మ పెట్టాను అంతే. ఓకేనా? ఓకే. సో లాంగ్ టైల్ కీవర్డ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అండి. జనరల్, ట్రాన్సాక్షనల్, ఇన్ఫర్మేషనల్. ఓకే. జనరల్ అనేది మనం వాడం. దీంట్లో కూడా ఈ జనరల్ అనేది అస్సలు పట్టించుకోం. ఇందాక మనం జనరల్ కీవర్డ్స్ ఎలాగా చూసామో ఇక్కడ కూడా అంతే. మనము యూజ్ చేసేది ట్రాన్సాక్షనల్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇవి ఏంటి అని చూద్దాం. మన కాన్సన్ట్రేషన్ అంతా ట్రాన్సాక్షనల్, ఇన్ఫర్మేషన్. మీ బ్లాగ్ అయితే ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇవేంటో చూద్దాం. ఓకే. ఓకే. ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం మనం వెతుకుతున్నాం గూగుల్‌లో. ఓకే. కొనడానికి కాదు. ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి నేర్చుకోవడానికి, ఒక ఇన్ఫర్మేషన్ కోసం. హౌ టు లెర్న్ ఫేస్‌బుక్ మార్కెటింగ్ అనేది మనం టైప్ చేస్తున్నామంటే మనం దాని గురించి ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నాం. అంతే కానీ అది కొనడానికి కాదు. ఫేస్‌బుక్ కొనడానికి కాదు. సామ్‌సంగ్ మొబైల్ కొనాలనుకుంటున్నారనుకోండి. సో వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ సామ్‌సంగ్ A32, 34 ఏవో ఉంటాయి కదా! సో అవి పెట్టి వెతుకుతాం. లేదు అంటే డిఫరెన్స్ బిట్వీన్ సామ్‌సంగ్ అండ్ ఐఫోన్ అని చెప్పి వెతుకుతాం ఫీచర్స్ ఇన్. అంటే ఏంటి? అవన్నీ వెతుకుతున్నామంటే మనం కొంత ఇన్ఫర్మేషన్ కోసం. వేణుగోపాల స్వామి టెంపుల్ ఇన్ కుక్కట్పల్లి అని దీప్తి టైప్ చేసిందనుకోండి. వేణుగోపాల స్వామి టెంపుల్ కొనేయడానికి కాదు. ఓకే. సో తనేంటి ఆ ఇన్ఫర్మేషన్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇన్ఫర్మేషన్ అక్కడికి ఎలా వెళ్ళాలి అని కానీ, లేదంటే ఇది ఎప్పుడు కట్టారని కానీ, సో సమ్ ఇన్ఫర్మేషన్. సో అటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ అన్నీ కూడాను ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఏంటనంటే ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ లో మనం 1, 2 వర్డ్స్ కాదు, మోర్ దెన్ 3 వర్డ్స్ మనం టైప్ చేస్తే దాన్ని లాంగ్ టైల్ కీవర్డ్స్ అని అంటాం. ఓకే. అండ్ ఇది లాంగ్ టర్మ్ కూడా మీకు పనిచేస్తుందండి. ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ గనక మీరు యూజ్ చేస్తే మీ వెబ్సైట్ టాప్ లోకి వెళ్తుంది. ఓకేనా? అండ్ 6 మంత్స్ లో మీకు టాప్ లోకి వెళ్తుంది. అయితే మీ కీవర్డ్స్ వెతకాలి ఏంటి అనేది అది కూడా చూద్దాం. ఓకే. అండ్ దెన్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటే ఏంటి? వీళ్ళు రీసెర్చ్ ఫుల్ చేశారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పేపాల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారు, సామ్సంగ్ ఫోన్ కొనాలనుకుంటున్నారు. సో ఏది బెటర్ ఏంటి అనేది ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ పెట్టేసి సో ఏదో పెట్టి వెతుకుతారు. అవన్నీ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. వెతికి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటారు. లేదంటే చాట్ జీపీటీలో డిఫరెన్సెస్ అవన్నీ పెట్టి గ్యాదర్ చేసుకుంటారు. అయిపోయింది. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ ఫైనలీ హ్యాస్ డిసైడెడ్ టు పర్చేస్ ఏ సామ్సంగ్ ఫోన్. ఓకే. సామ్సంగ్ ఆ సిరీస్ నేమ్ కూడా ఏదో ఉంటుంది కదా నెంబర్. ఇది అయితే బాగుంది. దీంట్లో కెమెరా బాగుంది. ఓకే. సో అండ్ స్పీకర్స్ బాగున్నాయి. సో ఇవన్నీ చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో నేను ఇంకా ఇది కొనేస్తాను అని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయినప్పుడు ఇంక అతను ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ పెట్టి గూగుల్‌లో సెర్చ్ చేయరు. బై స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్ ఆర్ సామ్‌సంగ్ మొబైల్స్ సేల్స్ నియర్ టు మీ సంథింగ్ అలాంటివేదో టైప్ చేస్తారు. అంటే ఏంటి అక్కడ ఉద్దేశ్యం ఏంటి? బై, పర్చేస్ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసి టైప్ చేశారు అనంటే ఇంక వాళ్ళది కొనాలని డిసైడ్ అయిపోయారు. ఓకే. పర్చేస్ ఓపెన్ ప్లాట్. ఓకే. ఇట్లాంటివి టైప్ చేసినప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇంక కొనాలి అని. అంటే కొంత మనీ ట్రాన్సాక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో అట్లాంటివన్నీ కూడాను ట్రాన్సాక్షనల్ లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అని అంటాం. ఓకే. ఇక జనరల్ కీవర్డ్స్. ఇది లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ ట్రాన్సాక్షనల్ కీవర్డ్ అండి. సో లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ అనేది ఆహ్,
మరి ఏ ఉద్దేశంతో వెతుకుతారో ఇదంతా క్లారిటీగా లేదు. సో ఈ కీవర్డ్ తీసుకోవద్దు. అండ్ దెన్ జనరల్ కీవర్డ్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో క్లియర్ గా తెలియట్లేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలా, ట్రాన్సాక్షన్ వాళ్ళు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటున్నారా అనేది క్లారిటీ లేదు. సో అలాంటివన్నీ కూడా జనరల్ కీవర్డ్స్. మనకి అవి వద్దు. మన వెబ్సైట్ లో పెట్టినా కానీ మనకి అంత వర్క్ అవ్వదు. ఎందుకంటే గూగుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఎప్పుడు ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ వాడాలి, ఎప్పుడు ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ వాడాలి. ఇప్పుడు దీప్తికి ఒక బ్లాగ్ ఉంది. సాయి కృష్ణ ఈస్ అబౌట్ టు క్రియేట్ వెబ్సైట్. విజువల్ అతను కూడా క్రియేట్ చేస్తారు. సో ఇన్ఫర్మేషనల్ ఇది ప్రేమ్పాల్కి కూడా ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఒక బ్లాగ్ ఉంది. ఓకే, అందులో ఆ వెబ్సైట్స్ లో అతను ఏమి సేల్ చెయ్యట్లేదు. ఓకే, సో వెబ్సైట్ ని టాప్ లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. లాంగ్ రన్ లో గూగుల్ నుంచి అతనికి డబ్బులు కావాలి. ఈ వెబ్సైట్ టాప్ లోకి వెళ్ళిన తర్వాత మన వెబ్సైట్ కి చాలా ట్రాఫిక్ వస్తుంది అనుకోండి, దెన్ గూగుల్ డబ్బులు ఇస్తుంది. గూగుల్ డబ్బులు ఇవ్వడమే కాదు, కొంతమంది బ్రాండ్స్ మన వెబ్సైట్ లో వాళ్ళది గురించి రాయమని, వాళ్ళ పోస్టర్ పెట్టమని కూడా అడుగుతారు. యూట్యూబ్ లో ఎట్లాగో వెబ్సైట్స్ కూడా అంతే. ఓకే, బట్ వెబ్సైట్స్ లో యూట్యూబ్ అంత డబ్బులు రావు. బట్ మనకి బ్రాండింగ్ అవుతుంది, మనకి కొంతవరకు డబ్బులు వస్తాయి. మరి యూట్యూబ్ అంత అయితే రావు. ఓకే, యూట్యూబ్ లో చాలా ఎక్కువ వస్తాయి. సో అలాంటప్పుడు అతను ఏం సేల్ చేయట్లేదు ఆ వెబ్సైట్ లో. అప్పుడు అతనికి అన్ని కూడా ఇన్ఫర్మేషనల్ కీవర్డ్సే వాడాలి. సో ఇప్పుడు ప్రేమ్పాల్ ఒక ఎన్జిఓ ఉంది. ఆ సర్వీసెస్ చూస్తానని నేను చూడలేదు ఏమేమి సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉంది అని అనుకుందాం ప్రేమ్పాల్ వాళ్ళ ఎన్జిఓలో, రైట్? సో దెన్ ఈ షుడ్ రైట్ బ్లాగ్స్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఏమేం చేయాలి, ఏమేం చేస్తారు ఎన్జిఓకి. సో ఆ ఎన్జిఓకి సిఎస్ఆర్ ఫండ్స్ రావాలి అని అంటే జనరల్ గా వాళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి. సో అలాంటివన్నీ అతను బ్లాగ్స్ గా రాశాడు అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటివన్నీ. సో ఎవరైనా ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ పెట్టి గూగుల్లో వెతికితే అతని వెబ్సైట్ టాప్ లో వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది, రైట్? అండ్ దీప్తి వెబ్సైట్ నేను ఎట్లాగా బ్లాగ్ రాస్తున్నాను. ఓకే, నేను నా స్టూడెంట్స్ కి యూజ్ అయ్యేటట్టుగా రాస్తున్నాను. ప్లస్ నాకు కూడా లాంగ్ రన్ లో అక్కడ నుంచి డబ్బులు రావాలి. ఓకే, ఆల్రెడీ మానిటైజ్ అప్రూవల్ ఇచ్చేసింది గూగుల్. ఓకే, ఆ వెబ్సైట్ కి కంటెంట్ బానే ఉంది అన్నట్టుగా. ఓకే, సో లాంగ్ రన్ లో నాకు గూగుల్ నుంచి డబ్బులు రావాలి అని అంటే నేను దాంట్లో బ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో నా వెబ్సైట్ అంతా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. అండ్ దీప్తి వెబ్సైట్ కూడా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. దాంట్లో కొన్ని యాజ్ ఆఫ్ నౌ కొన్ని మాడ్యూల్సే పెట్టుకున్నారు. అంటే వెబ్సైట్ డిజైనింగ్ అని, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని, క్యాన్వా డిజైనింగ్ అని. సో ఎవరైనా అలాంటి రిలేటెడ్ డీటెయిల్స్ వెతుకుతూ ఉంటే ఆమె వెబ్సైట్ టాప్ లోకి రావాలి. సో అప్పుడు కూడాను ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు బాగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ అని ఒకటి ఉంటుంది. అది నేను ఎప్పుడు టచ్ చేయలేదు. దానికి టైం చాలా తీసుకుంటుంది. మనం వర్క్ చేసినంత డబ్బులు అయితే రావు దానికి. ఓకే, లేదు అని అంటే రేపు ఏజెన్సీ ఏదైనా తీసుకున్నాడు ప్రేమ్పాల్. ఓకే, సాయి కృష్ణ గానీ ప్రేమ్పాల్ గానీ మన సామ్సంగ్ మొబైల్స్ కానీ, సో అట్లాంటివి ఏమైనా ఒక ఏజెన్సీ వెళ్ళేది ఏమన్నా దాన్ని ఏమంటారు, డీలర్షిప్ అట్లాంటివి ఉంటాయి కదా, తీసుకున్నారు. ఆయన వెబ్సైట్ లో ఈ సామ్సంగ్ మొబైల్స్ సేల్ చేస్తారు, రైట్? సో అప్పుడు అతను ఎట్లాంటి కీవర్డ్స్ పెట్టాలి, ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్. అంటే జనాలు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇంకా నేను పర్చేస్ చేయాలి అని అనుకున్నప్పుడు గూగుల్లో వెళ్ళి అడుగుతారు కదా, ఐ వాంట్ టు పర్చేస్ సామ్సంగ్ మొబైల్ ఆన్లైన్ అని చెప్పేసి, బై సామ్సంగ్ ఫోన్ ఆన్లైన్ అని చెప్పి ఆయన టైప్ చేశారనుకోండి, అంటే వాళ్ళు అప్పుడు పర్చేస్ చేయాలనుకుంటారు. అప్పుడు సాయి కృష్ణ వెబ్సైట్, ప్రేమ్పాల్ వెబ్సైట్ చూపించేసేయాలి. అంటే వాళ్ళకి కొనాలని డిసైడ్ చేసుకున్నారు కదా, అప్పుడు మీ దాంట్లో క్లియర్ గా ఇమేజెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి అని అంటే మీకు పర్చేజ్ ఆప్షన్ అండ్ యాడ్ టు కార్డ్ ఆప్షన్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, జనాలు మీ వెబ్సైట్ నుంచి కొనే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఈ కామర్స్ వెబ్సైట్, రైట్? సో దీప్తి ఇది క్లారిటీ ఉంది కదా, ట్రాన్సాక్షనల్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. దీప్తి ఎస్ ఉన్నారా? మ్యామ్. యా, ఓకే. అర్థం కానట్టుగా ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, వదిలేసేయండి. తర్వాత మళ్ళీ మనం గూగుల్లో వెతుకోవచ్చు. ఓకే, ఇది ఎవరు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు కూడా ఎవరు అడగరు కూడా అంత ఇదిగా ఈ క్వశ్చన్స్. అదే ఎక్స్పెక్ట్ ఇది చూడండి, బై పర్చేస్ సామ్సంగ్ మొబైల్ అన్నప్పుడు అవి ఏవైతే వెబ్సైట్స్ చూపిస్తుందో జనరల్ గా మనం వాటికి వెతుకుతాం. ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్ ఇన్ కుక్కట్పల్లి అనేది అది ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్. ఓకే, ఓకే. సో ఇక్కడ నిన్న మనము ఇంకొక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. నాకు ఆన్లైన్ లో రాకపోతే నాకే పిచ్చిగా ఉంది అసలు. వీడియోలోకి రాకపోతే ఏది కనిపించకపోతే నాకు కళ్ళకపోతే నాకు బోర్ కొడుతుంది. ఓకే, ఫైన్, రేపు వస్తాను వీడియోలోకి. సో
మనము ఈ కీవర్డ్స్ అన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? గూగుల్ ఓపెన్ చేసి అంటే కీవర్డ్స్ కలెక్ట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ మెథడ్స్ అన్ని కూడా నేను చెప్పట్లేదు. వెరీ ఇంపార్టెంట్ అండ్ నేను జనరల్ గా ఏ టూల్స్ యూజ్ చేయను. నా వెబ్సైట్ లో ఇలా ఓన్లీ గూగులే యూజ్ చేసి పెట్టేశాను. సో నాదైతే సారీ వెబ్సైట్ అయితే బాగా ర్యాంక్ అయిపోయింది. నేను చెప్పాను కదా, ది హైదరాబాద్.in అనే వెబ్సైట్ ఆల్రెడీ 10,000 అట్లా ట్రాఫిక్ వచ్చేసేది. అది అనవసరంగా నేను డిలీట్ చేశాను. అది టోటలీ వేరే విషయం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరేంటి ఆర్టికల్స్ రాయాలి మీ వెబ్సైట్ లో. సారీ ఇల్లు బాగా వస్తుంది. లెసన్ లెర్న్ట్ ఏదో చికెన్ ఫిష్ బాగుందని చెప్పి ఎక్కువ తినకూడదు. తింటే ఇట్లానే అవుతుంది. ఓకే. సో మనకి రోడ్ మ్యాప్ నేను నా వెబ్సైట్ లో రోడ్ మ్యాప్స్ అవన్నీ పెట్టాను కదా. నేను అసలు కీవర్డ్స్ కూడా దిగలేదు. ఇది ఒక ఆర్టికల్ తీసుకున్నాను. రోడ్ మ్యాప్ టు లర్న్ మెటా యాడ్స్. ఓకే. సో అది జనాలు ఆ ఆర్టికల్ కోసం అని జనాలు ఎలా వెతుకుతున్నారో నేను చూద్దాం. ఓకే. ఓకే. మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూపించలా మెటా యాడ్స్ రోడ్ మ్యాప్ అని చూద్దాం. రోడ్ మ్యాప్ టు లర్న్ మెటా యాడ్స్ అంటే అది సజెషన్స్ ఏమి ఇవ్వాల. ఓకే. మెటా యాడ్స్ లర్న్. ఓకే. సో మెటా యాడ్స్ లెర్నింగ్ కోర్సు, మెటా యాడ్స్ లెర్నింగ్ ఫేజ్, మెటా యాడ్స్ లెర్నింగ్ టైమ్. సో ఇవన్నీ ఇచ్చింది కదా. మేబీ మీ ఆర్టికల్లో రోడ్ మ్యాప్ ఆర్టికల్ మీరు రాస్తుంటే ఈ కీవర్డ్స్ అన్ని కూడా తీసుకోవాలి. ఓకే. రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ టు లెర్న్ మెటా యాడ్స్, రోడ్ మ్యాప్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇవన్నీ మెటా యాడ్స్ కి రోడ్ మ్యాప్ నుంచి స్టార్ట్ అయ్యేది ఏమి ఇవ్వలేదు. బట్ ఇంతకు ముందు ఇచ్చిన కీవర్డ్స్ మీరు తీసి పెట్టేసుకోండి, రైట్? సారీ అండ్ కమ్ డౌన్. ఇక్కడ పీపుల్ ఆల్సో సెర్చ్ అని ఉంది కదా. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట. రోడ్ మ్యాప్ టు లెర్న్ మెటా యాడ్స్ రెడిట్ వెబ్సైట్ లో మీరు ఉంటే మీకు తెలుస్తుంది. బాగుంది ఈ మధ్య, రైట్? సో ఇది మేబీ ఈ కీవర్డ్ మీకు పనికిరాదేమో. సో రోడ్ మ్యాప్ టు లెర్న్ మెటా యాడ్స్ పీడిఎఫ్ ఇది పనికి వస్తుంది. ఎందుకనంటే నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాను. సో ఈ కీవర్డ్స్ అన్ని కలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాను. ఓకే. సో ఈ పీడిఎఫ్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది డౌన్లోడ్ కూడా చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. సో ఇవన్నీ కీవర్డ్స్. అవే కాకుండా పీపుల్ ఆల్సో ఆస్క్ అనేది కొన్ని ఇస్తుంది గూగుల్. మొన్న చూసాం కదా దీప్తి, పీపుల్ ఆల్సో ఆస్క్ అనేది ఇస్తుంది. ఒక్క నిమిషం. క్వశ్చన్స్ ఇస్తుంది పీపుల్ ఆల్సో ఆస్క్ అని. క్యాన్వా చూద్దాము. ఎందుకని ఇవ్వట్లేదు? గూగుల్ ఏమైనా తీసేసిందా? మధ్యలో తీసేసి అది మళ్ళీ పెట్టింది కూడా. ఇట్స్ ఫైన్. ఓకే. సో మీకు ఇట్లా కీవర్డ్ అలా డిఫరెంట్ ఆ టాపిక్ లో డిఫరెంట్ కీవర్డ్స్ పెట్టి వెతకండి. నిత్యం ఏమన్నా అనాలనుకుంటున్నారా?
నో మ్యామ్. ఓకే ఓకే. సో ఆ పర్టికులర్ టాపిక్ లో డిఫరెంట్ గా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లో చేయండి. చేస్తున్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ అని చెప్పి ఇక్కడ ఇస్తుంది మధ్యలో కొన్ని టాపిక్స్ కి. యాక్చువల్ అన్ని టాపిక్స్ కి ఇచ్చేది, బట్ గూగుల్ కీప్ ఆన్ చేంజింగ్ కదా. సో ఇప్పుడు మనకి కనిపించట్లేదు. సో ఇన్ కేస్ ఆ క్వశ్చన్స్ ఏమన్నా ఇక్కడ కనిపిస్తే ఆ క్వశ్చన్స్ కూడానే వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ అన్నమాట. అవి కూడాను మీరు తీసి పక్కన పెట్టుకోండి, రైట్? అండ్ దెన్ ఇక్కడ లాస్ట్ లో ఉంటాయి కదా ఈ కీవర్డ్స్, మనం ఆల్రెడీ ఒక క్లాస్ లో ముందు క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం. ఐ థింక్ ప్రేమ్పాల్ సాయి కృష్ణ జాయిన్ అయ్యారో లేదో ఆ క్లాస్ లో నాకు గుర్తులేదు. ఓకే, ఈ కీవర్డ్స్ అన్ని కూడా ఎక్సెల్ లో పెట్టుకోండి. ఒక్క టాపిక్ రాయడానికి మీరు ఆ కీవర్డ్స్ అన్ని ఫిల్టర్ చేసి మినిమం ఒక 25 కీవర్డ్స్ దాకా పెట్టుకోండి. 25 కీవర్డ్స్ వచ్చినాయి అనుకోండి, ఆ 25 కీవర్డ్స్ లోంచి ఫిల్టర్ చేసి మీరు ఒక 7 to 10, ఓకే, 7 to 10 కీవర్డ్స్ ఫిల్టర్ చేసి 7 to 10 కీవర్డ్స్ దాకా ఫిల్టర్ చేయండి. ఆ కీవర్డ్స్ తోటి ఎట్లాగో యు ఆర్ గోయింగ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ఆర్ కోపైలట్ కదా, దానికి ప్రాంప్ట్ ఇచ్చి రైట్ అండ్ ఆర్టికల్ దానికి మొత్తం దానికే ఇచ్చేసేయద్దు ఆర్టికల్. ఓకే, సో మెటా యాడ్స్ గురించి మొత్తం నువ్వే రాయి ఈ కీవర్డ్స్ యూజ్ చేసి అని చెప్పి అలా ఇవ్వకండి. మీకేమి తెలుసు ఆ టాపిక్స్ ఇవ్వండి. ఓకే, సో మొత్తం దాన్నే రాయమంటే మన గూగుల్కి తెలిసిపోతుంది. మీరు ఇవ్వండి, మీకు ఏమేమి తెలుసు, పర్ఫార్మెన్స్ గోల్స్ ఇవి ఉన్నాయి, సో ఫస్ట్ స్ట్రక్చర్ చెప్పు, తర్వాత పర్ఫార్మెన్స్ గోల్స్ మీ ఓన్ తోటి మీరు ఇవ్వండి. ఇచ్చి ఈ కీవర్డ్స్ కూడా యూజ్ చేసి ఆర్టికల్ రాయని చెప్పండి, అది ఇస్తుంది. లేదా సారీ, ఇఫ్ యూ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్ బై యువర్ ఓన్ రాయండి. ఎందుకంటే నేనైతే నా ఓన్ గా రాసేస్తుంటాను, నాకు చాలా రాసేస్తాను కాబట్టి ఓన్ గా మొత్తం ఆర్టికల్ రాసి ఆర్టికల్ మొత్తం కూడా కాపీ పేస్ట్ చేస్తా. సారీ, ఇక్కడ ఓ రేంజ్ లో వస్తుంది. సో చాట్ జీపీటీలో కాపీ పేస్ట్ చేసి నేను ఏంటంటే మనకి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర మనకి ప్రాబ్లం ఉంటుంది, సింపుల్ ఇంగ్లీష్ కావాలి. సో దాన్ని ఇది గ్రామటికల్ మిస్టేక్స్, సెంటెన్స్ ఫార్మేషన్ అవన్నీ కూడా కరెక్ట్ చేయమని చెప్పి నేను జనరల్ గా అలా అడుగుతాను అనమాట. లాంగ్ రన్ మీరు కూడా అలానే చేయండి. సో దట్ ఏమవుతుందంటే మీకు ఆ టాపిక్ బాగా గుర్తుండిపోతుంది మీరే ఓన్ గా రాస్తే. ఓకే, సో ఇట్లా ఈ కీవర్డ్స్ అన్ని కీవర్డ్ కలెక్ట్ చేయడానికి ఇంకా ఫ్రీ టూల్స్ చాలా ఉన్నాయి, బట్ నేనైతే అవన్నీ ఏం వాడకుండానే ఓన్లీ ఈ మెథడ్ కే నాకు మొత్తం టాప్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఓకేనా? అండ్ దెన్ నేను లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వనా, ఇది స్టాప్ అయిపోతుంది ఇప్పుడు.